జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇవాళ తిరుప్పావైలో 4వ పాసురం చూద్దాం. సత్సంకల్పంతో లోకోపకారం కోసం కార్యదీక్షతో అన్నింటినీ మించి దైవానుగ్రహంతో చేసే పనులకు దేవతలు కూడా సహకరిస్తారని ఈ పాసురంలో ఆండాళ్ మనకు తెలియజేస్తోంది. నమంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయ యత్కీర్తనాత్ అన్నట్లుగా వరుణదేవుడే వచ్చి ఏం కావాలని అడిగాడు. అప్పుడు అధ్యాపని అయిన గోదాదేవి వరుణదేవుడికి వర్షం ఎలా కురిపించాలో నిర్దేశించింది. ఆమె వరుణదేవుల్లోనూ కృష్ణుణ్ణే చూసింది. పాసురం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. ஆழி மழைக்கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழியம் தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்தினாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆழிమழைకన్నా ఒండ్రుం నీ కైకరవేల్. కృష్ణుడిలా నల్లగా ఉన్న వరుణదేవా, మండలావృత వర్షాన్నివ్వాలి సుమా. తెరలు తెరలుగా గాలితో పాటు మేఘాలు కదిలి భూమండలం అంతటా వ్యాపించి భూమి తాపం తీరేలాగా వర్షాన్నివ్వాలి. కొంచెం కూడా నీటిని నువ్వు దాచుకోకూడదు. ఈ వర్షం వల్ల లోకంలో అన్ని రకాల దుర్భిక్షాలు తొలగిపోవాలి సుమా. అంత వర్షం కురవాలంటే వరుడు ఏం చేయాలి? అది కూడా గోదాదేవి నిర్దేశిస్తోంది. ఆళ్యుళ్ పుక్కు ముగుందు కొడు, సముద్రం లోపలికి చొచ్చుకుపోయి నీటిని తాగాలి. చిన్న చిన్న చెరువులలో నదులలో తాగితే పెద్ద వర్షం కురవడానికి శక్తి చాలినంత నీరు దొరకదు. అందుకని సముద్రం లోపలికి చొచ్చుకొని పోవాలి. కొడు ఆర్త్ ఏరి అంటే గర్జించి మిన్నంటి ఆకాశమంతటా ఏనుగుల గుంపులు ఉన్నట్లుగా సముద్రంలోని నీళ్లను ఇక పట్టదు అన్నంత పుష్కలంగా తాగి కడుపు నిండగానే త్రేంచినట్లుగా త్రేంచాలి. తర్వాత ఆకాశం పైకి వెళ్ళి అక్కడి నుంచి వర్షాన్ని కురవాలి. అంటే వర్షం వచ్చే ముందు మేఘాలు గర్జించడాన్ని చెప్తున్నారు. ఇక్కడ నుండి మేఘాలు ఏమేమి చేయాలో కూడా ఈ గోపికలు నిర్దేశిస్తారు. ఊழి ముదల్వన్ ఉర్వంబోల్ మెయ్గరుత్, సమస్త జగత్తుకు మూలమైన శ్రీమన్నారాయణ్ణిలాగా నల్లగా మేఘాలు మారాలి. బాగా నీళ్ళని తాగిన మేఘాలు నల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఈ రెండు పరమాత్మ గుణాలు. పాழிయం తోళుడై పర్పనాభన్ కయ్యిల్ ఆழிబోల్ మిన్ని వలంబురిబోల్ నిండ్రదిర్ందు, విశాలమైన సుందరమైన పద్మనాభుని చేతిలోని చక్రంలా మెరిసి శంఖంలా గర్జించాలి. మేఘాలు వర్షించే ముందు మెరుస్తాయి, ఉరుముతాయి. అవి ఎలా ఉండాలో గోపికలు చెప్తున్నారు ఇక్కడ. మెరుపులు పద్మనాభుని చేతిలోని చక్రం మెరిసినట్లు మెరవాలి. ఆ మెరుపుకే శత్రువులు చీకట్లు బెదిరి పారిపోవాలి. అంటే అటు శత్రువులు ఇటు చీకట్లు రెండూ కూడా ఆ చక్రం నుంచి వెలువడే మెరుపుకి భయపడి చెదిరి పారిపోవాలి. ఉరుము శబ్దానికి శత్రువుల గుండెలు అదిరి పడిపోవాలి. తాజాదే సార్గముదెత్త శరమழைపోల్, శ్రీరాముని చేతిలోని ధనుస్సు ఆయన కనుసైగ చేయగానే వర్షంలాగా కురిసి శత్రువులను నిశ్శేషంగా సంహరించినట్టు ఉరుములు మెరుపుల తరువాత కురిసిన వర్షం వలన లోకంలో దుర్భిక్షం సమూలంగా తొలగిపోవాలి. అలా వర్షం కురవాలి అని ఇక్కడ గోదాదేవి గోపికలు కోరుకుంటున్నారు. వర్షం తన పర భేదం లేకుండా అంతటా కురవాలి. వాഴ ఉలగినిల్ పెయ్దినాయ్, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి వర్షం కురవాలి. ప్రజలు ఉజ్జీవించే భూమిలో వర్షం కురవాలి. దుర్భిక్షం సమూలంగా తొలగిపోవడానికి వర్షం కురవాలి. పరమాత్మ కృపావృష్టిలాగా వర్షం కురవాలి అని గోపికలు చెప్పగానే పరమాత్మ ఆనాటి మేరకు నేను ఎప్పుడూ అదే కదా చేస్తున్నాను
అని గోపికలు చెప్పగానే పరమాత్మ, నేను ఎప్పుడూ అదే కదా చేస్తున్నాను, దానికి వీళ్ళు వృష్టి కురవాలి అని గోపికలు చెప్పగానే, నేను అలాగే కురుస్తున్నాను కదా అని వర్ణుడు అన్నాడు. దానికి వీళ్ళు మహింద్ నాంగళం మార్గై నీరాడ నోము అనే మిషతో భగవంతుడి నిత్య కైంకర్యాన్ని కోరుకునే మేము సంతోషంతో నీరాడటానికి అనువుగా వర్షించు. చేతనంలో ఉండే దౌర్బల్యాలన్నీ తొలగిపోయి భాగవత కైంకర్యం చెయ్యాలి అని మేఘుడిని భాగవతోత్తములైన గోపికలు కోరుతున్నారు. భగవదాజ్ఞ కంటే భాగవతాజ్ఞ సర్వదేవతలకు శిరోధార్యం. ఆండాళ్ త్రివిడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.